తెలంగాణలో డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ అనే ఎంఎస్ఎంఈ ఈకోసిస్టమ్ 5 times వరకు గ్రో అయింది అని న్యూస్ వస్తూనే ఉంది. ఏదో ఒక ఆర్టికల్లో ఏదో ఒక కంపెనీ ప్రోగ్రెస్ చేసినప్పుడు వింటూనే ఉంటాం. ఇప్పుడు స్టేట్ ఫోకస్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది ఎక్స్పోర్ట్స్ మీద. అలాగే హైదరాబాద్ ఆల్రెడీ ఇండియాలో స్ట్రాంగెస్ట్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ ఈకోసిస్టంలో ఒకటైపోయింది. లాక్హీడ్ మార్టిన్, బోయింగ్, సాఫ్రాన్, కోలిన్స్ ఏరోస్పేస్ వాళ్ళు, జీఈ ఏవియేషన్ ఇలాంటి గ్లోబల్ జాయింట్స్ ప్రెజెన్స్ ఉంది. డిఆర్డిఓ ల్యాబ్స్ ఎలాగూ ఉన్నాయి, బీడిఎల్ ఉంది, హెచ్ఏఎల్ ప్రెజెన్స్ ఉండగా మిదాని, ఇలాంటివన్నీ రీసెర్చ్ ఈకోసిస్టంలో చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. తెలంగాణలో 1000+ ప్రెసిషన్ ఇంజనీరింగ్ ఎంఎస్ఎంఈస్ ఆల్రెడీ ఈకోసిస్టంలో పార్టిసిపేట్ చేస్తున్నాయని కూడా చెప్తున్నారు. గవర్నమెంట్ విజన్ ఏంటంటే తెలంగాణని గ్లోబల్ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మార్చడం. ఏరోమార్ట్ లాంటి ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ ద్వారా గ్లోబల్ ఓఈఎంస్ ని అట్రాక్ట్ చేయడం, ఎక్స్పోర్ట్స్ పెంచడం, ఈకోసిస్టమ్ని స్ట్రెంథెన్ చేయడం. ఓవరాల్గా ఆర్టికల్ చదివితే ఒక పాజిటివ్ ఫీలింగే వస్తుంది. ఇలాంటి ఆర్టికల్స్ చాలా వస్తున్నాయి. ఇన్ఫ్యాక్ట్ తెలంగాణ రైట్ డైరెక్షన్లో వెళ్తుంది అనిపిస్తుంది. సూపర్ న్యూస్, వెరీ ప్రౌడ్ మూమెంట్. కానీ రోజు ఆంటర్ప్రినర్స్తో డిస్కస్ చేస్తూ అదే ఆంటర్ప్రినర్ పర్స్పెక్టివ్లో, అంటే ఇంజనీరింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఉన్న ఆంటర్ప్రినర్స్ పర్స్పెక్టివ్లో ఈ ఆర్టికల్ని చదివినప్పుడు చాలా కామన్గా వినిపించిన ఒక సైలెంట్ క్వశ్చన్ ఉంది. అదేంటంటే, నాకు ఈ ప్రోగ్రెసివ్ ఈకోసిస్టంలో ఏం ఆపర్చునిటీ ఉంది, అందులో నా ప్లేస్ ఎక్కడ, నేను ఎలా భాగం అవ్వగలుగుతాను అని. ఫర్ ఎగ్జాంపుల్, ఫ్యాబ్రికేషన్, లేజర్ కటింగ్, మెషీనింగ్, పౌడర్ కోటింగ్, క్యాస్టింగ్, ఫోర్జింగ్, ప్రెసిషన్ కాంపోనెంట్స్, ఎలక్ట్రానిక్స్, ప్యాకేజింగ్ లేదా ఇండస్ట్రియల్ సాఫ్ట్వేర్స్, ఇవన్నీ టెస్టింగ్, క్యాలిబ్రేషన్, వెరైటీ ఆఫ్ ఆస్పెక్ట్స్ చేస్తున్న వాళ్ళు ఈ గ్రోత్ ట్రైన్ ఆర్ ఈ మొత్తం ఈకోసిస్టంలోకి ఎలా ఎంటర్ అవ్వాలి అని. ఎందుకంటే ఆంటర్ప్రినర్స్ జనరలీ ఆపర్చునిటీస్ కోసం వెతుకుతుంటాం కాబట్టి. నౌ హియర్ ఐ వాంట్ టు అనలైజ్ దిస్ సిచ్యువేషన్. అంటే రియల్ టైం ఛాలెంజెస్ని రియల్ టైం మ్యాపింగ్ ఎలా చేస్తాము అనే ఒక ఈకోసిస్టమ్ని చాలా కూలంకుశంగా వివరించాలి అనుకుంటున్నాను అనమాట. నమస్తే, నేను రోజారాణి. వెల్కమ్ టు ఆలోచన. ఇక్కడ 2 different థింగ్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఫేజ్ తెలంగాణకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాదు, ఇన్ఫర్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే ఏఐ ఇన్వాల్వ్మెంట్ అవసరం ఉంది అని. ఈకోసిస్టమ్ ఉంది కానీ విజిబిలిటీ లేదు కాబట్టి. ఇది చాలా డీటెయిల్డ్గా చెప్తాను. మనం చూసే బోయింగ్, ఎయిర్బస్, హాల్ ఆర్ ఎనీ అదర్ ఎయిర్ క్రాఫ్ట్ కంపెనీ మొత్తం ఒక కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేయదు. థౌజండ్స్ ఆఫ్ సప్లయర్స్ ఉంటారు. ఒకరు హింజెస్ తయారు చేస్తే, ఒకరు బ్రాకెట్స్, ఒకరు షీట్ మెటల్ని సప్లై చేస్తే, ఇంకొకరు హీట్ ట్రీట్మెంట్ చేస్తారు, యానోడైజింగ్, ప్లేటింగ్, రబ్బర్ సీల్స్, ఇందులో కాంపోజిట్ మెటీరియల్స్ లాంటివి, ఇక వాటికి తోడ్పడే సాఫ్ట్వేర్స్, కొందరు ఇన్స్పెక్షన్ చేస్తే, కొందరు లాజిస్టిక్స్. ఫైనల్గా ఇలా ఇన్ని విభాగాలను కలుపుకుంటూ ఎయిర్ క్రాఫ్ట్ తయారవుతుంది. ఎయిర్ క్రాఫ్ట్ మీద మాత్రం ఒక బ్రాండ్ ఉంటుంది. అవి నిర్దేశించిన నియమాల ప్రకారం ఆమోదించిన కంపెనీస్ మాత్రమే తయారు చేసే అర్హత కలిగి ఉంటాయి. ఇలా ఒక ఎయిర్ క్రాఫ్ట్ బ్రాండ్ వెనుక థౌజండ్స్ ఆఫ్ ఎంఎస్ఎంఈస్ ఉంటాయి. అదే జనరల్ ప్రాక్టీస్ కూడా. అయితే నౌ మై పాయింట్ ఇస్, మన తెలంగాణ ఎంఎస్ఎంఈస్ అందరికీ ఆ వాల్యూ చైన్ మ్యాపింగ్ తెలుసా? మోస్ట్లీ నో అనే చెప్పాలి. అది సాల్వ్ చేయగలిగితే వావ్, అది ఒక ఐడియల్ సిచ్యువేషన్ అవుతుందేమో. ఇప్పుడు నేను మాట్లాడుతున్న ఈ మాట ప్రతి ఒక్క ఇంజనీరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్, కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఉన్న వాళ్ళు రిలేట్ చేసుకోగలుగుతారు. ఆ దిశగా నాకు వచ్చిన ఒక చిన్న ఐడియాని ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్. ఇమాజిన్, మనకి జెమ్ పోర్టల్ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొక్యూర్మెంట్లో ఎలాగూ ఉండనే ఉంది. అది మోస్ట్ ఆఫ్ ద ప్రాసెసెస్ని ట్రాన్స్పరెంట్ చేశాయి అని ఒక వర్గం నమ్మితే, దాంట్లో కూడా ఉన్న రియల్ టైం ఛాలెంజెస్ని మనం డిస్కస్ చేస్తూ సొల్యూషన్ దిశగా ఒక మార్పు గురించి మాట్లాడుకుందాం. జెమ్ పోర్టల్లో లాగిన్ అవుతారు కదా, కంపెనీ ప్రొఫైల్ అప్లోడ్ చేస్తాం, మెషిన్స్ అప్లోడ్ చేసే అవకాశం ఉంటే, మనం ఫాలో చేస్తున్న ప్రాసెసెస్ కూడా అప్లోడ్ చేయగలిగితే, డీల్ చేయగలిగే మెటీరియల్స్ని అప్లోడ్ చేస్తూ సర్టిఫికేషన్స్ని అప్లోడ్ చేసినప్పుడు, ఒకవేళ జెమ్ పోర్టల్లో ఏఐతో మ్యాప్ చేస్తూ ఇఫ్ పోర్టల్ ఆటోమేటిక్గా సజెస్ట్ చేయగలిగితే
లైక్ మన కేపబిలిటీకి డిఫెన్స్లో 48 ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఏరోస్పేస్లో 31 ఆపర్చునిటీస్ ఉన్నాయి, రైల్వేస్లో 56 ఆపర్చునిటీస్, రెన్యూవబుల్స్లో 72, మెడికల్ డివైజెస్లో 18 ఆపర్చునిటీస్ ఉన్నాయని చెప్పగలిగింది అనుకోండి. ఇమాజిన్ ద కాన్ఫిడెన్స్ ఇట్ బిల్డ్స్. మార్కెటింగ్స్కి మంత్స్ స్పెండ్ చేయాల్సిన పనే ఉండదు. ఫ్యూ క్లిక్స్తో మనకి ఏది సూట్ అవుతుంది, వాళ్ళకి ఏం కావాలనే క్లారిటీ వచ్చేస్తుంది. బికాస్ జెమ్ పోర్టల్లో ఇన్ఫర్మేషన్ ఉంది, కానీ దీనికి ఇంటెలిజెన్స్ తోడైతే అఫ్ కోర్స్ ఇప్పుడున్న పరిస్థితుల్లో అవి నా ఫర్మ్ అంటే ఆప్రా లాంటి ప్రైవేట్ ఏజెన్సీస్ మాన్యువల్గా చేస్తున్నాయి ఫర్ దేర్ క్లయింట్స్. బికాస్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఆపరేషనల్ మేనేజ్మెంట్ ఒక ఎత్తు అయితే, మార్కెటింగ్ ఈజ్ అనదర్ బిగ్ థింగ్ దట్ కీప్స్ ఇట్ రన్నింగ్ అంటిల్ అన్లెస్ ఎవరి పని వాళ్ళు సెల్ఫ్ ఇనిషియేటివ్తో టైమ్ లైన్స్ ప్రకారం చేసుకుంటూ వెళ్ళిపోగలిగే ఒక సూపర్ హై పర్ఫార్మింగ్ టీమ్ ఉంటే తప్ప దిస్ ఈస్ ఆల్వేస్ ఎ హెడేక్ టు ఫౌండర్స్. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఫౌండర్స్కి ఉండే కష్టాలు, క్యాష్ క్రంచెస్, క్యాపిటల్ ఫ్లో, క్రెడిట్ సైకిల్స్ ఎలాగూ ఎప్పటికప్పుడు ఫౌండర్స్కి ఉన్న టేబుల్ టైంని తీసుకుంటూనే ఉంటాయి. సో ఇలాంటి సిచ్యువేషన్లో దిస్ కైండ్ ఆఫ్ ఏఐ బేస్డ్ ఇంటెలిజెన్స్ కనుక ఈ జెమ్ పోర్టల్ లాంటి చాలా పోర్టల్స్లో ఉంటే మన కంపెనీకి మన కేపబిలిటీస్లో టాప్ 20 బయర్స్ ఎవరు? మన తెలంగాణ ఎంఎస్ఎంఈస్ అందరికీ ఆ వాల్యూ చైన్ మ్యాపింగ్ తెలుసా? మోస్ట్లీ నో అనే చెప్పాలి. అది సాల్వ్ చేయగలిగితే వావ్, అది ఒక ఐడియల్ సిచ్యువేషన్ అవుతుందేమో. ఇప్పుడు నేను మాట్లాడుతున్న ఈ మాట ప్రతి ఒక్క ఇంజనీరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్, కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఉన్న వాళ్ళు రిలేట్ చేసుకోగలుగుతారు. ఆ దిశగా నాకు వచ్చిన ఒక చిన్న ఐడియాని ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్. ఇమాజిన్ మనకి జెమ్ పోర్టల్ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొక్యూర్మెంట్లో ఎలాగూ ఉండనే ఉంది. అది మోస్ట్ ఆఫ్ ద ప్రాసెసెస్ని ట్రాన్స్పరెంట్ చేశాయి అని ఒక వర్గం నమ్మితే, దాంట్లో కూడా ఉన్న రియల్ టైం ఛాలెంజెస్ని మనం డిస్కస్ చేస్తూ సొల్యూషన్ దిశగా ఒక మార్పు గురించి మాట్లాడుకుందాం. జెమ్ పోర్టల్లో లాగిన్ అవుతారు కదా, కంపెనీ ప్రొఫైల్ అప్లోడ్ చేస్తాం, మెషిన్స్ అప్లోడ్ చేసే అవకాశం ఉంటే, మనం ఫాలో చేస్తున్న ప్రాసెసెస్ కూడా అప్లోడ్ చేయగలిగితే, డీల్ చేయగలిగే మెటీరియల్స్ని అప్లోడ్ చేస్తూ సర్టిఫికేషన్స్ని అప్లోడ్ చేసినప్పుడు, ఒకవేళ జెమ్ పోర్టల్లో ఏఐతో మ్యాప్ చేస్తూ ఇఫ్ పోర్టల్ ఆటోమేటిక్గా సజెస్ట్ చేయగలిగితే, లైక్ మన కేపబిలిటీకి డిఫెన్స్లో 48 ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఏరోస్పేస్లో 31 ఆపర్చునిటీస్ ఉన్నాయి, రైల్వేస్లో 56 ఆపర్చునిటీస్, రెన్యూవబుల్స్లో 72, మెడికల్ డివైజెస్లో 18 ఆపర్చునిటీస్ ఉన్నాయని చెప్పగలిగింది అనుకోండి. ఇమాజిన్ ద కాన్ఫిడెన్స్ ఇట్ బిల్డ్స్. మార్కెటింగ్స్కి మంత్స్ స్పెండ్ చేయాల్సిన పనే ఉండదు. ఫ్యూ క్లిక్స్తో మనకి ఏది సూట్ అవుతుంది, వాళ్ళకి ఏం కావాలనే క్లారిటీ వచ్చేస్తుంది. బికాస్ జెమ్ పోర్టల్లో ఇన్ఫర్మేషన్ ఉంది, కానీ దీనికి ఇంటెలిజెన్స్ తోడైతే అఫ్ కోర్స్ ఇప్పుడున్న పరిస్థితుల్లో అవి నా ఫర్మ్ అంటే ఆప్రా లాంటి ప్రైవేట్ ఏజెన్సీస్ మాన్యువల్గా చేస్తున్నాయి ఫర్ దేర్ క్లయింట్స్. బికాస్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఆపరేషనల్ మేనేజ్మెంట్ ఒక ఎత్తు అయితే, మార్కెటింగ్ ఈజ్ అనదర్ బిగ్ థింగ్ దట్ కీప్స్ ఇట్ రన్నింగ్ అంటిల్ అన్లెస్ ఎవరి పని వాళ్ళు సెల్ఫ్ ఇనిషియేటివ్తో టైమ్ లైన్స్ ప్రకారం చేసుకుంటూ వెళ్ళిపోగలిగే ఒక సూపర్ హై పర్ఫార్మింగ్ టీమ్ ఉంటే తప్ప దిస్ ఈస్ ఆల్వేస్ ఎ హెడేక్ టు ఫౌండర్స్. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఫౌండర్స్కి ఉండే కష్టాలు, క్యాష్ క్రంచెస్, క్యాపిటల్ ఫ్లో, క్రెడిట్ సైకిల్స్ ఎలాగూ ఎప్పటికప్పుడు ఫౌండర్స్కి ఉన్న టేబుల్ టైంని తీసుకుంటూనే ఉంటాయి. సో ఇలాంటి సిచ్యువేషన్లో దిస్ కైండ్ ఆఫ్ ఏఐ బేస్డ్ ఇంటెలిజెన్స్ కనుక ఈ జెమ్ పోర్టల్ లాంటి చాలా పోర్టల్స్లో ఉంటే మన కంపెనీకి మన కేపబిలిటీస్లో టాప్ 20 బయర్స్ ఎవరు అనే మ్యాపింగ్ కనుక జరిగిపోతే, అండ్ కావాల్సిన సర్టిఫికేషన్స్ ఏంటి, యావరేజ్ డిమాండ్ ఎంత ఉంది ఇండస్ట్రీలో, నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ రికమెండేషన్ ఏంటి, అసలు ఆ మెషిన్ మీద మనం పెడితే ఎస్టిమేటెడ్ ROI ఎంత వస్తుంది, అంటే ఆ పర్టికులర్ ప్రాజెక్ట్కి కనుక మనం కొన్ని మెషినరీ కానీ సర్టిఫికేషన్స్ కానీ తీసుకోవాల్సి వస్తే దాని ROI మీకు ఎంతలో రాగలుగుతుంది అని చెప్పగలిగితే ఆంటర్ప్రినర్స్కి అంతకంటే పెద్ద గైడెన్స్ ఇంకేం కావాలి? వావ్, జస్ట్ ఇమాజిన్. అప్పుడు మాత్రం అది ఇన్ఫర్మేషన్ కాదు, డెసిజన్ మేకింగ్ ఇంటెలిజెన్స్ అవుతుంది. ఏఐ ఆంటర్ప్రినర్స్కి సర్చ్ చేయడానికి హెల్ప్ చేయడం మాత్రమే కాదు, థింక్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ లాట్స్ ఆఫ్ ఫౌండర్ టైంని సేవ్ చేయగలుగుతుంది. అప్పుడు ఫౌండర్స్ బ్రెయిన్ అనేది క్లటర్ ఫ్రీ అవుతుంది అండ్ మిగతా ప్రయారిటీస్కి బ్యాండ్ విడ్త్ ఉంటుందన్నమాట. ఏఐ
ఆంటర్ప్రినర్స్ ని ఎలాగూ రిప్లేస్ చేయలేదు, బట్ ఏఐ కెన్ డెఫినెట్లీ రెడ్యూస్ ద టైమ్ ఇట్ టేక్స్ ఫర్ ఆంటర్ప్రినర్స్. అప్పుడు కొత్త ఆపర్చునిటీస్ ని డిస్కవర్ చేయగలుగుతాం, మరింత ఎంప్లాయ్మెంట్ ని జనరేట్ చేయగలుగుతాం. ఇవాళ లాక్స్ ఆఫ్ ఎంఎస్ఎంఈస్ మంత్స్ స్పెండ్ చేస్తున్నాయి ఇదే ఫిగర్ అవుట్ చేసుకుంటూ, నేను ఎక్కడ ఫిట్ అవుతాను, మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, ఎలా తెచ్చుకోవాలి. అండ్ ఇప్పుడున్న హ్యూమన్ పొటెన్షియల్ విధంగా అంత హైర్ చేసి ఆ లెవెల్ ఆఫ్ మార్కెటింగ్ ఎక్స్పర్టీస్ తీసుకురావాలంటే మేబీ చిన్న చిన్న ఇంజనీరింగ్ ఇండస్ట్రీస్కి సూటబుల్ కూడా కాకపోవచ్చేమో. ఇమాజిన్ ఆ జర్నీ జస్ట్ 10 minutes పడితే ఏఐ ఎంత రియల్ ఎకనామికల్ వాల్యూ క్రియేట్ చేసినట్టు అవుతుందో కదా. అప్పుడు ఎంఎస్ఎంఈస్ టెండర్స్ కోసం సర్చ్ చేయకుండా జెమ్ పోర్టల్ ఏఐనే ఎంఎస్ఎంఈస్ కోసం వెతుక్కుంటూ వస్తుంది. అండ్ మ్యాపింగ్ ఏ కదా ఇంపార్టెంట్. ఇక్కడ ఇండస్ట్రీలో కేపబిలిటీ ఉంది, మెషిన్స్ ఉన్నాయి, 100% యూటిలైజేషన్ లేదు. అక్కడ ఆర్డర్స్ ఉన్నాయి, రైట్ పీపుల్ రైట్ టైంకి క్వాలిటీగా అందించే వాళ్ళ కోసం ఎప్పుడూ వెతుకులాట నడుస్తూనే ఉంది. మరి గ్యాప్ అంతా మ్యాపింగ్ లోనే ఉంది కదా. ఈ మ్యాపింగ్ కనుక జరిగితే రైట్ ఎంఎస్ఎంఎస్, రైట్ ఆర్డర్స్, సేవ్స్ టైమ్ అండ్ కంప్లీట్ విజిబిలిటీ ఈ ఈకోసిస్టంలో వచ్చేస్తుంది. Tier 1 సప్లయర్స్ సోర్సింగ్ రిక్వైర్మెంట్ని రేస్ చేసినప్పుడు ఏఐ గనక ఆటోమేటిక్గా గ్యాప్ ఐడెంటిఫై చేసి టాప్ 100 మ్యాచింగ్ ఎంఎస్ఎంఈస్ ఇన్ తెలంగాణ ఆర్ మేబీ అక్రాస్ ఇండియా బేస్డ్ ఆన్ కేపబిలిటీ, వాళ్ళు ఇస్తున్న క్వాలిటీ, హిస్టరీ అండ్ వాళ్ళ డెలివరీ పర్ఫార్మెన్సెస్, కెపాసిటీ, సర్టిఫికేషన్ అండ్ ప్రాక్సిమిటీ లాంటివి చెప్పగలిగినప్పుడు సూపర్గా ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లింక్డ్ఇన్లో కనుక సర్టిఫికేషన్ చేస్తే మీరు ఒక హిస్టరీ జనరేట్ చేస్తున్నారు, ఒకటి క్రియేట్ చేస్తున్నారు. అది క్రియేట్ చేసినప్పుడు దాన్ని చూసి మీ క్రెడిబిలిటీ, మీ థాట్ ప్రాసెస్, మీ లాంచింగ్, మీ జర్నీ ఎలా ఉంది అని మిమ్మల్ని గేజ్ చేస్తున్నట్టే జెమ్ పోర్టల్ ఎప్పటికప్పుడు మీ డెలివరీ సిస్టమ్ని రివ్యూ చేస్తూ, రేట్ చేస్తూ, మిమ్మల్ని రైట్ మ్యాపింగ్ చేస్తూ మీకు ఒక పోర్ట్ఫోలియో, మీరు ప్రోడక్ట్ ప్రకారం క్రియేట్ చేసిన పోర్ట్ఫోలియో మాత్రమే కాదు, మీకు ఒక పోర్ట్ఫోలియో క్రియేట్ చేసినప్పుడు సూపర్ లాంచ్ ప్యాడ్ ఉంటుంది. మీరు కనుక నిజంగా కన్సిస్టెంట్గా డెలివర్ చేయగలిగితే అప్పుడు ఈకోసిస్టమ్ సర్చ్ బేస్డ్ ప్రొక్యూర్మెంట్ నుంచి కేపబిలిటీ బేస్డ్ మ్యాచ్ మేకింగ్కి షిఫ్ట్ అయిపోతాం. డిజిటల్ ప్రొక్యూర్మెంట్ జెమ్ నుంచి టిఆర్ఈడిఎస్, ఎన్ఎస్డబ్ల్యూఎస్, వెండర్ రిజిస్ట్రేషన్ పోర్టల్స్ ఆఫ్ డిఆర్డిఓ, అట్లాగే హాల్, బీడిఎల్, బెల్, ఇంకా మెనీ పిఎస్యూస్లో ఉన్న బ్రిలియంట్ టీమ్స్కి ఈ థాట్ రాక కాదేమో, బట్ వాట్ ఈస్ స్టాపింగ్, వాట్ కెన్ బ్రింగ్ దట్ చేంజ్ ఇన్ ద సిస్టమ్? అలా చేస్తే డిజిటల్ ప్రొక్యూర్మెంట్ అనేది ఒక ఇంటెలిజెంట్ ఇండస్ట్రియల్ నెట్వర్కింగ్ అవుతుందని వాళ్ళకి తెలిసే ఉండొచ్చు కదా ఈ పాటికే. బికాస్ దే ఆర్ ఆల్ మేడ్ ఆఫ్ ఇంటెలిజెంట్ బ్రెయిన్స్. థాట్ వచ్చి కూడా ఇంప్లిమెంటేషన్ స్టేజ్కి రాలేదా, లేక ఇంప్లిమెంటేషన్కి వేరే ఏమైనా ఛాలెంజెస్ ఉన్నాయా, లేక ఎగ్జిస్టింగ్ సిస్టమ్స్ని ఏఐ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి ఇంకా రైట్ టైం రాలేదా, వచ్చిన టైంని మనం యూటిలైజ్ చేయలేకపోతున్నామా? నిజం చెప్పాలంటే దీని మీద నేను ఒక్కదాన్నే కాదు, మీరంతా ఆల్ ఇంజనీరింగ్ ఆంటర్ప్రినర్స్ మాట్లాడితే చాలా క్వశ్చన్స్ వస్తాయి. ఆ చాలా క్వశ్చన్స్లోంచి మనం ఎంతో ఇన్వాల్వ్ అవ్వచ్చు అండ్ ఆన్సర్స్ అన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. మీరు కనుక ఈ ప్రాబ్లంకి, ఈ సిచ్యువేషన్కి రిలేట్ అయితే, మార్కెటింగ్ కష్టాలు ఉన్నాయనిపిస్తే గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు. అలా రిప్రజెంట్ చేయడానికి మన లఘు ఉద్యోగ భారతి ఎప్పుడూ సిద్ధంగానే ఉంది. కానీ మనం ఎంత క్లియర్గా మన థాట్ ప్రాసెస్ వాళ్ళ ముందు పెట్టగలిగామనేది మోస్ట్ ఇంపార్టెంట్ విషయం. మరి అలా ఇవాల్వ్ అవ్వాలంటే ఇంజనీరింగ్ సెగ్మెంట్లో ఉన్న ఆంటర్ప్రినర్స్ ఈ డిస్కషన్లో మీకు భాగం అవ్వాలనిపిస్తే ఖచ్చితంగా మీ అప్డేట్స్ ఏంటో ఆర్ మనం ఒక వేదిక మీద ఎప్పుడు కలుద్దామో roja@apraindustries.com మెయిల్ చేస్తే మనమంతా హూ ఎవర్ ఈజ్ ఇంట్రెస్టెడ్ వాళ్ళతోటి ఒక సమావేశం జరుపుకుని ఆ క్వశ్చన్స్ని సమ్మరైజ్ చేసుకుని సొల్యూషన్స్ ఎలా ఉండొచ్చు అని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్గా మీ దగ్గర నుంచి వాల్యుబుల్ సజెషన్స్ తీసుకుని అదే వేదిక మీద సొల్యూషన్స్ కోసం మాట్లాడదాం. అందరి పర్స్పెక్టివ్స్ కలెక్ట్ చేద్దాం. మనకి కావాల్సిన మార్పుల మీద ముందు మనం క్లారిటీ తెచ్చుకుందాం. ఎప్పుడూ లేనంతగా సెంట్రల్ గవర్నమెంట్ ఎంఎస్ఎంఈస్కి సపోర్ట్ చేస్తున్నప్పుడు ఇంతకంటే రైట్ టైం ఇంకెప్పుడు ఉంటుంది అనేది రోజాగా నా ఒక్కదాని ఆలోచన. కానీ ప్రోగ్రెస్ కోసం పరితపించే ఎంతో మంది ఆంటర్ప్రినర్స్ ఈ కష్టాలని అనుభవిస్తూనే ఒక రైట్ ప్లాట్ఫామ్ కోసం చూస్తుంటే కనుక మీకు ప్లాట్ఫామ్ నేను కల్పిస్తాను. ప్రోగ్రెస్ కోసం అన్వేషించడానికి నేను సిద్ధం. మరి ఒక వేదిక మీద కలవడానికి, రావడానికి మీరు సిద్ధమా?
ఇంకెందుకు ఆలస్యం, roja@apraindustries.com లేదా ఈ లింక్ మీకు షేర్ చేసిన ప్లాట్ఫామ్లో మీరు సిద్ధమైతే కనుక ఒక్క రిప్లై చేయండి. ఇవాల్టికి ఇది నా ఆలోచన. ప్రోగ్రెస్ వైపు అడుగులేద్దాం. సైనింగ్ ఆఫ్, రోజా.